ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతులకు లీగల్ నోటీసులు అందజేస్తూ ఉన్నారు. కుట్రతోనే అమ్మా న్యూస్ గొంతుకును అణచివేసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి అమ్మా న్యూస్ గొంతును ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న బ్రేకింగ్ని మనం చూస్తూ ఉన్నాం. నిజాలను నిర్భయంగా చెప్పే అమ్మా న్యూస్ ఎప్పటికైనా సిద్ధం, ఎంతకైనా సిద్ధం. నిజం మా ఇజన్లా ముందుకు వెళ్తోంది. ప్రజల కోసం ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కొనేందుకు అమ్మా న్యూస్ సిద్ధంగా ఉంటుంది. ప్రజా సమస్యల కోసం లేవనెత్తేటువంటి అమ్మా న్యూస్కు ఒక మాజీ మంత్రి బెదిరింపులు, ఆయన బెదిరింపులకు గురి చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసత్య కథనాల ప్రచారంలో నకిలీ నోటీసులను జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. నోటీసులతో అమ్మా న్యూస్లకు బెదరదు అదరదు అనేటువంటి సిద్ధాంతంతో అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసేటువంటి, నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి అమ్మా న్యూస్కు నోటీసులు బంద్ చేస్తూ ఉన్నారు. దీంతో అమ్మా న్యూస్ అదరదు బెదరదు అనేటువంటి సిద్ధాంతంతో అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలను లేవనెత్తేందుకే ముందుకు వెళ్తూ ఉంది. ప్రజల కోసం పోరాడేటువంటి అమ్మా న్యూస్కి మరొక నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఆడియో లీకులు ప్రసారం చేసినటువంటి అమ్మా న్యూస్కి సంబంధించి అమ్మా న్యూస్కి నోటీసులు జారీ చేశాడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. అసత్య ప్రచారాలకు సంబంధించినటువంటి ఆడియో లీక్ వార్తలను, ఇదే ఆడియోను పలు మీడియా సంస్థలు జారీ చేసినప్పటికీ కూడా, ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటికి ఎలాంటి నోటీసులు అందజేయలేదు. కేవలం అమ్మా న్యూస్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని అమ్మా న్యూస్కి సంబంధించినటువంటి ఆడియో ప్రచారాలపై పరువు నష్టం కేసు అంటూ కూడా నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. న్యాయంపై పోరాడే అమ్మా న్యూస్ ఎప్పుడైనా న్యాయం కోసం న్యాయపరంగానే పోరాడుతుంది. దీని నోటీసులకు సంబంధించి మనం చూస్తే ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా ముందుకు వెళ్ళేటువంటి అమ్మా న్యూస్ కోసం అమ్మా న్యూస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలకు పోరాటంగా నిలబడేటువంటి అమ్మా న్యూస్కి నోటీసులు కొత్త ఏం కాదు. ఈరోజు ప్రజల కోసం పోరాడేటువంటి అమ్మా న్యూస్కి నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఆయనకు సంబంధించినటువంటి ఆడియో లీకులు అన్ని మీడియా సంస్థలు జారీ చేసినప్పటికీ, అన్ని మీడియా సంస్థలు ప్రసారాలు చేసినప్పటికీ కూడా ప్రత్యేకంగా అమ్మా న్యూస్ని ఆయన టార్గెట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇదే ఆడియోను ప్రసారాలు చేసినటువంటి పలు మీడియా సంస్థలకు ఏ విధంగా కూడా స్పందించలేదు. కానీ పగబట్టుకొని కేవలం అమ్మా న్యూస్కే పువ్వాడ అజయ్ పరువు నష్టం నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. దీన్ని కంప్లీట్గా కూడా ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉండేటువంటి అమ్మా న్యూస్ కోసం ప్రత్యేకంగా కూడా అమ్మా న్యూస్కి నోటీసులు జారీ చేసిన పువ్వాడ అజయ్కి సంబంధించిన నోటీసుల బ్రేకింగ్ను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. దీన్ని ఒకసారి మనం చూస్తే ప్రశ్నించే గొంతుకను లీగల్ నోటీసులు ఇచ్చేటువంటి అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రతోనే అమ్మా న్యూస్ గొంతుకను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లీగల్ నోటీసులకు అమ్మా న్యూస్ అదరదు బెదరదు. ప్రజల కోసం ఎప్పుడైనా ప్రజల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి అమ్మా న్యూస్కి సంబంధించిన ఈ నోటీసులకు సంబంధించి అసలు మరి ఏమనుకుంటా ఉన్నారో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజా సమస్యల్ని అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక రథసారథిగా ఉన్నటువంటి అమ్మా న్యూస్కి ఒక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నోటీసులకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? థ్యాంక్ యూ ప్రణయ్. పువ్వాడ అజయ్ తీరు ఆడలేక మద్దలు గారు అంటున్నది. ఆయన చేసేటువంటి పాపాలు, ఆయన చేసినటువంటి ఆకృత్యాలు అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీగా ఉన్న కాబట్టి నేను ఏమి చేసినా చెల్లుతుంది అని ఆయన ఏదైతే వెళ్ళారో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ పాపాల పుట్ట ఇప్పుడంతా పగిలిపోతుంది. కాబట్టి ఆ పగిలిపోతున్న పాపాల పుట్ట నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్న పాములలో ఒక పాము మన దొరికింది. ఆ పామును మనం చూపించాం. అది కూడా పుట్టదకెళ్ళి వస్తుందని చూపించాం, కానీ వచ్చింది అని మనం చెప్పట్లేదు. అది ఆయన గమనించాలి. మనం ఏమన్నాం, ఇట్లా జరిగిందంట అని చెప్పాం, మనం పేర్కొన్నాం దాంట్లో, అంతే. కానీ మనం వాస్తవాలు మనం ధృవీకరిస్తూ మనమే ఏదో చేసినప్పుడు మనం రాయలేదు దాన్ని. అయితే ఏదో అజయ్ ఈ విషయాన్ని ఆయన ఫస్ట్ బ్రేక్ చేసింది మనం ఆ న్యూస్ను. ఆ తర్వాత ఈరోజు పొద్దున అన్ని పేపర్లలో, అన్ని ఛానల్లో దానికి సంబంధించినటువంటి అంశం మొత్తం ప్రచారం అవుతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. అయితే అజయ్ బాధ ఏంటంటే తన పుట్టలో నుంచి ఒక పామును తీసి బయటకు చూపించారు. ఇంకా ఇట్లాంటి పాములు చాలా ఉన్నాయి. రేపు ఇవన్నీ బయటకు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన బాధపడి కొంత మనోవేదనకు గురై ఏం చేయాలో అర్థం కాక ఈ నోటీసులు ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నోటీసులు అమ్మా న్యూస్కి ఏం కొత్త కాదు. నోటీసులను ఎదుర్కోవడానికి ఎప్పుడైతే మీడియా సంస్థను ఏర్పాటు చేయాలి, మీడియా సంస్థ నుండి ప్రజా సమస్యలను వినిపించాలి, ప్రజావాణిగా ఉండాలి ఛానల్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి యాజమాన్యం ముందుగానే నిర్ణయించుకొని కొంత ముందుకు వెళ్తూ ఉన్నది.
అందుకు సంబంధించినటువంటి ఈ నోటీసులకు ఏం భయపడలేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈ నోటీసుల ద్వారా పువ్వాడ అజయ్ తన పరువు తాను తీసుకున్నానని ఒక రకంగా చెప్పొచ్చు. ఒక అమ్మా న్యూస్కు మాత్రమే నోటీస్ ఇచ్చారు, మరి మిగతా అన్నిట్లలో వచ్చింది. దానికి సంబంధించిన సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అంటే ఏం జరుగుతుంది, ఏమి జరిగింది, గతంలో ఆయన మాట్లాడారా లేదా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన పాత్ర ఉందా లేదా, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు సృష్టించారా లేదా, గతంలో ఒక ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సావుకు పువ్వాడ అజయ్ కారణమా కాదా, ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా నిన్నటి వరకు మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు అధికార పార్టీకి ఉండి ఈరోజు కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రజానేతగా ఆయన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నప్పుడు తన మీద వస్తున్న ఆరోపణల విషయంలో వాట్ అంటే వాస్తవాలు ఏంది, ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ వీడియో టేపులు ఆడియో టేపులు బయటకు వచ్చాయి, ఆడియో టేపులు ఎవరు బయట తీసుకొచ్చారు ఏందన్న విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడియో టేపులలో వాస్తవం ఉందా లేదా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఇచ్చారు, దానికి ఖండన కూడా మనం వేశాం. వాళ్ళ స్టేట్మెంట్ అంటే వాళ్ళ వివరణ ఏంటిది అని కూడా పంపించడం మనం దాన్ని కూడా వేశాం. అయినప్పటికీ కావాలని అంటే కక్షపూరితంగా మొట్టమొదలు మనం బ్రేక్ చేశాం కాబట్టి ఇంకా మరికొన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బయటకు రాకుండా ఉండాలి. ఒక పామునే మనం బయట తీసాం, ఇట్లాంటి పాములు చాలా అమ్మ దగ్గర ఉన్నాయి, అమ్మా న్యూస్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అమ్మా న్యూస్ దగ్గర ఉన్నటువంటి పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తే పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారే ప్రమాదం ఉన్నది అని అజయ్ భావించినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే వార్తా ప్రసారం మీద ఆయన అక్కసు వెళ్ళగకు నోటీసులు పంపిస్తున్నా అని చెప్పారో ఆ నోటీసుల విషయంలో పువ్వాడ అజయ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకొరకు నోటీసులు పంపించారు, వాస్తవమా కాదా, వాస్తవం కాకపోతే అమ్మా న్యూస్ దాన్ని ధృవీకరిస్తూ ఎస్ ఖచ్చితంగా ఇది నిజమే అని అమ్మా న్యూస్ ఎక్కడ ప్రచురించిందా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఎక్కడన్నా చూపించిందా అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పకుండా నేను నోటీసు పంపించాలని అంటే ఒక బెదిరింపు బ్లాక్మెయిల్ ధోరణికి పువ్వాడ అజయ్ పాల్పడుతున్నాడు అని ఇది ఒక తాజా ఉదాహరణ. ఇటువంటి సంఘటనను ఇటువంటి నోటీసులకు అమ్మా న్యూస్ ఎప్పుడూ భయపడదు. ఖచ్చితంగా దీని మీద లీగల్గా వెళ్ళేందుకు పువ్వాడ అజయ్ గారు సిద్ధంగా ఉంటే ఉండని, భవిష్యత్తు పరిణామాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి వెలుగులోకి వచ్చే అంశాలంటి మీద కూడా ఆయనే తోడుకున్నట్టుగా ఉంటుంది. ఆయన పుట్టను ఆయన తోడుకున్నట్టుగా ఖచ్చితంగా ఉంటుంది. ఆ పుట్టలో ఉన్నటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంది అనే విషయంలో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అంటే ప్రజాస్వామ్యానికి ప్రభుత్వానికి వారధిగా, ఇటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. 5th పిల్లర్ అని అంటున్నారు, కానీ ఈ 5th పిల్లర్గా ఉండనీయం. నిన్నటి వరకు వాళ్ళ అధినేత కూడా మీడియాను తొక్కేస్తాం అణిచేస్తాం అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు నిషేధించారు. ఈరోజు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు భావిస్తూనే ఉంది. అందులో భాగంగా పువ్వాడ అజయ్ కూడా ఇంకా నేనే అధికారంలో ఉన్నట్టుగా అనుకుంటున్నాను ఆయన, కానీ అధికారం లేరు వాళ్ళు. మీడియా సంస్థలు అంటే ప్రశ్నించే గొంతుకులను అంటే ప్రజాప్రతినిధుల ఆగడాలను ప్రజాప్రతినిధుల విష సంస్కృతిని బయటకు తీసుకొస్తానికి ప్రయత్నించినటువంటి ఛానళ్ళను కానీ మీడియా సంస్థలను కానీ కట్టడి చేయాలి, నోటీసులతోటి లేదంటే బెదిరింపులతోటి అదిరింపులతోటి కట్టడి చేయాలి, తమ దారి తీసుకొచ్చుకోవాలి అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం అనే చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో కొంత అమ్మాను సమయంతో ఉంటుంది. మరింత అంటే పువ్వాడ అజయ్ భవిష్యత్తు ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుందన్న విషయం తర్వాత మరిన్ని ఆధారాలతో అమ్మాను ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలతో పువ్వాడ అజయ్ చేసేటువంటి ఆయన అధికారంలో చేసినటువంటి పనులన్నింటిని కూడా ప్రజలకు వివరించేందుకు అమ్మా న్యూస్ టీం సిద్ధంగా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రణయ్, ఎస్ కృష్ణమూర్తి, అంటే నిష్పక్షపాతంగా కూడా అమ్మా న్యూస్ ప్రసారాలను ప్రసరిస్తూ ఉంది. ఒకవైపు ఎన్నికలు సిద్ధమవుతా ఉన్న నేపథ్యంలో కూడా మరోవైపు మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులను కూడా అమ్మా న్యూస్ నిష్పక్షపాతంగా కూడా ప్రశ్నిస్తూ ఉంది. సో ఈ ప్రశ్నించేటువంటి గొంతుకను అణిచివేసేందుకే పువ్వాడ అజయ్ ఇటువంటి కుట్రకు పన్నుబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా గత కొంతకాలంగా అమ్మా న్యూస్ ప్రజా సమస్యల మీద అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన విషయంలో
జరిగినటువంటి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ఆక్రందనను ఒక ప్రజావేదికగా నిలిచి అమ్మా న్యూస్ బయట తీసుకొస్తూ ఉంది. వాటిని ప్రజలకు వినిపిస్తూ ఉంది. అంటే ప్రజలు ఏమంటున్నారు, బీఆర్ఎస్ మీద కానీ కేసీఆర్ పాలన మీద, పువ్వాడి అజయ్ చేసినటువంటి పనుల మీద కానీ, వాళ్ళ మంత్రివర్గ సహచరులు చేసినటువంటి వివరాల మీద కానీ, రాష్ట్రానికి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి కీడు ఈ మొత్తానికి కూడా కొంత అమ్మా న్యూస్ ఎప్పటికప్పుడు బయట తీసుకొస్తూ ఉంది. ప్రజలకు తెలియజేసిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అంటే దీన్ని అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఒక లీగల్ నోటీస్ తోటి ఇటు పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడంతో పాటు అంటే ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నది డైవర్ట్ చేయడంతో పాటు, రెండోది తమ అగ్రనేత దృష్టిని మరింతగా ఆకర్షించుకునేందుకు కొంత పువ్వాడ అజయ్ ప్రయత్నించారని మనకు కొంత అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే కొంతకాలంగా పువ్వాడ అజయ్ని కేసీఆర్ కేటీఆర్ దూరం పెడతా ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనుల విషయంలో కొంత పార్టీకి అప్రతిష్ట వచ్చింది. ప్రజల్లో కొంత పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది అనేది పువ్వాడ అజయ్ కొన్ని చర్యలు తీసుకున్నారు, కొన్ని చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి. ఖమ్మంలో కూడా కొంత బీఆర్ఎస్కు ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పువ్వాడ అజయ్ సన్నద్ధంగా లేరు, ఆయన ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మీడియాను అటు కేసీఆర్ దృష్టి ఆకర్షించాలనుకున్న ఉద్దేశంతో కొంత ఈ లీగల్ నోటీసులతోటి కొంత చర్చకు రావాలి. అటు కేసీఆర్ మరోసారి తనను దగ్గర తీస్తారు, మళ్ళీ కేసీఆర్ కోటరీలో కీలకంగా మారబోతున్నా అని చెప్పేసి పువ్వాడ అజయ్ భావించినట్టుగా ఓకే థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సో మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, ప్రశ్నించేటువంటి గొంతుకల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడేటువంటి ఛానళ్లపై ప్రత్యేకంగా అమ్మా న్యూస్ ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలను లేవనెత్తేటువంటి విధంగా పూర్తిగా కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఏకైక ఛానల్గా కూడా అమ్మా న్యూస్ గుర్తింపు ఉంది. అనునిత్యం కూడా ప్రజల కోసం పోరాటం చేసేటువంటి న్యూస్ ఛానల్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక ప్రాంతాల్లో అమ్మా న్యూస్ పోరాటాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం ప్రజల వారధిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా కావాలనే కుట్రపూరిత చర్యలు చేపడతా ఉన్నారు మాజీ మంత్రులు. దీనికి సంబంధించి మనం చూస్తే ఖమ్మంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నోటీసులను మరి ఖమ్మం మా ప్రతినిధి ఉపేందర్ అందుబాటులో ఉన్నారు. ఉపేందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అసలు పువ్వాడ అజయ్ అమ్మా న్యూస్కి ఇచ్చినటువంటి నోటీసులను ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రజల కోసం పోరాడేటువంటి ఏకైక ఛానల్గా కూడా అమ్మా న్యూస్ గుర్తింపు తెచ్చుకుంది. సో దీనికి సంబంధించి మరి ఏంటి అసలు పువ్వాడ అజయ్ ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నాడు? ఒకవేళ అమ్మా న్యూస్ మరి దానికి తగిన చర్యలు తీసుకుంటే పువ్వాడ అజయ్ దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి? ప్రణయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దుమారం లేపుతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 10 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో మనం ప్రశ్నించేటువంటి ఒక వార్తకు సంబంధించి వైరల్ అవుతా ఉంది. అసలైనటువంటి రూపం అంటే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తిరస్కరించారు. దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, కొద్దిమంది ప్రజాప్రతినిధులు అనుసరించినటువంటి విధానం తప్పు అని చెప్పేసి ప్రజలు కూడా భావించేసి ఆ రకంగా తిరస్కరించారు. దాంట్లో భాగంగానే ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి ఒక వ్యవహార శైలి పట్ల కూడా జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు కూడా ప్రతికూలమైనటువంటి తీర్పుని ఆయన వ్యవహార శైలి పట్ల ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి ఇటీవల కాలంలో పాత ఒక ఆడియో ఒకటి ఖమ్మం జిల్లాలో సంబంధించి వైరల్ అవుతా ఉంది. ఈ వైరల్ అయినటువంటి అంశం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అక్కడికి ఇక్కడికి చేరుకొని అమ్మాకి సంబంధించినటువంటి ఛానల్ వద్దకు కూడా చేరుకుంది. ఇది మన పూర్తి స్థాయిలో ఖమ్మంకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి వాయిస్ గానే మనం చూసి దాని వార్తను ప్రచురించాం. ఈ ప్రచురించినటువంటి వార్త ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో లేదా ఒక సంస్థకు వ్యతిరేకంగానో కక్ష సాధింపుగా అమ్మా న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా ప్రచురించలేదు. కేవలం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నించే గొంతుగా నిజం కోసం జనం కోసం అమ్మా న్యూస్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి స్లోగన్ తోటి అమ్మా న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించేసి ఆ రకమైనటువంటి ప్రచురణ అనేది కూడా చేసాం. ఇందులో అక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా మన వ్యతిరేకంగా కూడా అమ్మ న్యూస్ ఛానల్ ప్రచురించలేదు. కేవలం ఒక ఆడియో అనేది సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో వైరల్ అవుతున్నటువంటి వీడియో యొక్క
ఆ అంతర్రహస్యాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం వైరల్ చేయడం కూడా ప్రచురించడం కూడా జరిగింది. దీన్ని అజయ్ కుమార్ గారు వ్యక్తిగతంగా కూడా కొంత కక్ష సాధింపు చర్యగా తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకోసం యాజమాన్యానికి జిల్లా రిపోర్టర్ గా ఉన్నటువంటి జిల్లా రిపోర్టర్ కూడా ఆ రకమైన నోటీసులు పంపిస్తున్నట్టుగా కూడా తన ఒక సంబంధించినటువంటి లీగల్ నోటీస్ పంపించారు. అయితే లీగల్ నోటీస్ సంబంధించి ఎదుర్కోవడం, దానిని ఎలాంటి ఎదుర్కోవాలో, ఎట్లా నియంత్రించుకోవాలనేటువంటి అంశాల్లో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి వెనుకడుగు వేసే సందర్భం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన సంస్థ నుంచి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మన సంస్థ కూడా వెనుకడుగు వేయదు. కానీ ఇందులో ఆడియోలో వచ్చిన అంశాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి నిజాలు అబద్ధాలు ఏంటంటే కూడా జనం కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. దాని మీద ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ప్రస్తుతం అది డీప్ ఫేక్ ఆడియోగానే ఇది ఒక కృత్రిమ మేధస్సు సృష్టించబడింది అనేటువంటిది కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇది కేవలం అమ్మాని ఛానల్లోనే కాదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రధానమైన ఛానల్ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆయా ఛానల్స్ కూడా ప్రచురించారు. దాదాపు అన్ని ఛానల్స్ లో కూడా ఆ రకంగా ప్రచురించారు. కొన్ని పత్రికలు కూడా ఆ రకంగా ప్రచురించాయి. కానీ అన్ని పత్రికల్ని అన్ని ఛానల్స్ వదిలేసి కేవలం అమ్మా ఛానల్ యాజమాన్యంపై, ప్రధానంగా అమ్మా న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫర్ పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టుగానే క్లియర్ గా నోటీస్ లో ఆ ప్రకటనలో మనకు తెలుస్తా ఉంది. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా తను చేసేటువంటి కొన్ని తప్పిదాలు, తను మాట్లాడేటువంటి అంశాలు దాన్ని గ్లోబల్ ప్రచారంగా దాన్ని చేయడం కోసం, తన కప్పు కప్పించుకోవడం కోసం యాజమాన్యంపై, రిపోర్టర్ పై కక్ష సాధింపులు చర్యలు అనేటువంటి కొంత చేస్తున్న నేపథ్యం కూడా ప్రస్తుతం మరోవైపున వైరల్ అవుతుంది. ఇప్పటికే జిల్లాలో మనం ప్రచురించేటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశం కూడా ప్రజల అనూహ్య స్పందన ఉంది. క్లియర్ గా ఒక దమ్మున్నటువంటి ఛానల్ కూడా గొప్ప పేరు కూడా ఈ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నడుస్తా ఉంది. ఇది మరింత లీగల్ నోటీస్ తీసుకొచ్చేసి దీని ఇంకో రూపంలో పరువు నష్టం దావా అనేటువంటి అంశాలు కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇది ఎదుర్కోవడం కోసం కూడా మనం యాజమాన్యం తరపున కావచ్చు, మా ప్రతినిధి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. అయితే దీన్ని కొనసాగింపుగా అజయ్ గారు చేసేటువంటి ప్రచారాన్ని, ఛానల్ ని బదనం చేసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని, తన యొక్క తప్పిదాలని అటు బీఆర్ఎస్ అధిష్టానం ముందు, జిల్లా ప్రజల ముందు అవమానకరంగా భావించేసి డీప్ ఫేక్ ఆడియోగాన్ని తప్పుడుగా చెప్తా ఉన్నారు. కానీ తప్పు రైట్ అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. దానికోసం కోర్టుకు వెళ్ళినా ఇంకో రకంగా వెళ్ళినా సరే క్లియర్ గా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా కొన్ని అంశాలని బయట తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది అనే అంశాలు పక్కన పెట్టేసి కేవలం ప్రచురించినటువంటి ఛానల్ పై, మరోవైపు ఉన్నటువంటి రిపోర్టర్ పై పత్రికా స్వేచ్ఛని నియంత్రించడం కోసం, నిర్బంధించడం కోసం కూడా ఆ రకమైన చర్యలు చేపట్టడం అనేది సరైనది కాదని చెప్పి గతంలో ఉన్నటువంటి చాలా మంది పత్రికా విలేకరులను కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించినటువంటి ఆరోపణలతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన 2 ఛానల్స్ పై నిషేధించిన విధానం కావచ్చు, ఇంకా మేము అధికారంలో ఉన్నామనేటువంటి భావనతోటి కక్ష సాధింపు చర్యలకు వెళ్లి లీగల్ నోటీసులు పంపించేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మానీస్ ఛానల్ కి సంబంధించిన అంశాలు లీగల్ నోటీస్ పంపించేసి అమ్మానీస్ ఛానల్ ప్రశ్నించి తప్పుగా అని భావించే విధంగా కూడా అతను ప్రచారం వైరల్ చేస్తా ఉన్నారు. కానీ ఇందులో వాస్తవాలు ఏంటి అనే అంశాలు కూడా దాన్ని ఏ రకంగా అజయ్ కుమార్ గారు తీసుకునేటువంటి స్టెప్ ఉందో దానికి స్టెప్ కి డీటెయిల్ అయినటువంటి పత్రాలు కూడా మన యాజమాన్యం కంటే మన తరపున మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇందులో మరింత దీన్ని వైరల్ చేస్తే ఇంకా కొన్ని ఆడియోస్ మన దగ్గరకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే అద్భుతమైనటువంటి వార్తను ప్రచురించారు, ఇంకా ఆడియోస్ ఉన్నాయి, ఇవి కూడా మీరు వేయాలి అని చెప్పేసి ఇప్పటికి అనేక మంది కూడా ఫోన్లు చేస్తూ కొంతమంది మనకి దగ్గరికి వస్తా ఉన్నారు. సాయంత్రం కలుస్తామని టైమ్స్ కూడా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికి ఇంకొన్ని అదనంగా కొన్ని వీడియోస్ కూడా, ఇంకా భయంకరమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించే వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ ప్రచురించుకుంటూ ఇందులో తప్పుల్ని అంగీకరించుకోకుండా తప్పుల్ని కప్పించుకోవడం కోసం, తప్పును సైడ్ డైవర్ట్ చేయడం కోసం, మిగిలిన పత్రికలపై నిర్బంధాలను ప్రయోగించడం కోసం ఇట్లాంటి వ్యవహార శైలి చేస్తే రానున్న రోజుల్లో తన యొక్క వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కూడా మరింత శూన్యంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా సరే క్లియర్ గా ఇందులో ఉన్న అంశాలను బేర్ చేసుకుని తన యొక్క ఆలోచనల విధానాన్ని కూడా కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనేటువంటిది కూడా ప్రధానంగా మనం సూచించదలుచుకున్నాం కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆడియో ద్వారా రాజకీయంగా కావచ్చు, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్న రాజకీయాలకి ఒక మాయని మచ్చలుగా మారిపోయే ప్రమాదం ఉంది. చరిత్రలో ఒక తప్పిదాలు చేసేటువంటి నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అమ్మానీస్ నుంచి మనం సూచిస్తా ఉన్నాం. ప్రణయ్. ఎస్ ఉపేందర్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం.
సో గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా కూడా అన్ని ఛానల్స్ పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి వార్తను ప్రచురించాయి. అందరికన్నా ముందు అమ్మా న్యూస్ ప్రచురించింది. అమ్మా న్యూస్ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలతో అమ్మా న్యూస్ వార్తను బయటకు తీసుకొచ్చింది. వార్తను బయటకు తీసుకొచ్చిన వాస్తవాన్ని కప్పుపుచ్చేందుకే ఇటువంటి నోటీసులు జారీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చా? అన్ని ఛానల్స్ కూడా ప్రచురించాయి. బట్ ఛానల్స్ ఏ ఛానల్స్కి కానీ ఏ పత్రికకి కానీ నోటీసులు ఇవ్వలేదు. కేవలం అమ్మా న్యూస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ పువ్వాడ అజయ్ ఇచ్చినటువంటి నోటీసులు ఖచ్చితంగా ఇది ఆయన భయంతోనే భయపడుతూనే నోటీసులు అమ్మా న్యూస్కి ఇచ్చారని చెప్పుకోవచ్చా? ప్రస్తుతం ఈ రకమైనటువంటి నోటీసులకు సంబంధించి అంటే పువ్వాడ అజయ్ కుమార్ నిన్న ప్రకటించినటువంటి డీప్ ఫేక్ ఆడియో అని చెప్పేసి ప్రకటించిన ప్రకటనను కూడా మనం ప్రచురించాం. ఇది మనం ప్రచురించినటువంటి ఒక వార్తలో రాష్ట్ర మాజీ మంత్రికి సంబంధించిన పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అందులో డీఫోక్ ఆడియో గా తన ఖండనను ప్రకటించారు. ఇది సంబంధించిన వైరల్ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలన రేటింగ్ అనేటువంటిది ఆయన ఇచ్చిన ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆయన మీద వచ్చినటువంటి వార్తని మనం ప్రచురించాం. ఆయన ఖండించినటువంటి వార్తనికి సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ప్రచురించాం. ప్రతిదీ కూడా మనం మీడియా ఛానల్ గా సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని కావచ్చు, ప్రతిదీ కూడా ప్రకటనలు మనం ప్రచురించేటువంటి పత్రిక స్వేచ్ఛ యాజమాన్యానికి పత్రిక ఛానల్ ఇస్తుంటుంది. కానీ దాని భిన్నంగా అంటే ఒకే ఒక్క ఛానల్ ని కక్ష కట్టుకొని అక్కడ రిపోర్టర్ కూడా కక్ష కట్టుకొని ప్రచురించడం అంటే వ్యక్తిగత కక్షల్లోకి వెళ్ళిపోతున్నారా అనేటువంటి అనుమానాలకు సంబంధించి కూడా క్లియర్ గా అర్థమవుతా ఉంది. తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ రకమైన చర్యలు వెళుతున్నారా, లేదు ఇందులో ఉన్నటువంటి వాస్తవాల్ని ఇలా ఈ ఆడియోకి సంబంధించి ఇక్కడ ఛానల్ సంబంధించినటువంటి మనం ఎక్కడ కూడా యాజమాన్యం కావచ్చు, ఛానల్ కావచ్చు, ఎక్కడ కూడా మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేయలేదు. ఒక అజయ్ కుమార్ కి వ్యతిరేకంగా సంబంధించిన వ్యక్తిగతంగా మనం ఎక్కడ దూషణలు కూడా మనం దుర్భాషలు ఆడలేదు. కేవలం వచ్చినటువంటి వార్తల్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని ప్రచురించిన దాన్ని కూడా కక్ష సాధింపు చర్యలుగా ప్రస్తుతం ఆ రకంగా నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ప్రస్తుతం దుమారా రేపుతా ఉంది. యాజమాన్యం పట్ల కావచ్చు, అమ్మ ఛానల్ పట్ల కావచ్చు, రిపోర్టర్ పట్ల కావచ్చు, ప్రజల్లో కూడా అనూహ్య స్పందన లభిస్తా ఉంది. ఒక వాస్తవమైనటువంటి వార్తని మీరు ప్రచురించారు. ఆ వార్తలకు సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి వార్త అనేటువంటి కూడా ప్రశంసలు వస్తా ఉన్నాయి, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేము తోడుగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మరింత లీగల్ నోటీస్ పంపించి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళడం, కేవలం ఒక్క ఛానల్ మీద ఆ రకంగా వెళ్ళడం ఫలితంగా రానున్న రోజుల్లో తనకి వ్యక్తిగతంగా ఇంకా నష్టాన్ని తీసుకొస్తే తప్ప యాజమాన్యం కావచ్చు, అటు ఛానల్ కావచ్చు, ఇక్కడ రిపోర్టర్స్ కానీ ఎవరు కూడా భయపడేది లేదు అనేటువంటి అంశాలను కూడా క్లియర్ గా మనం చెప్పాలని అనుకుంటున్నాం. ప్రణయ్, ఉపేందర్, సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు? ప్రత్యేకంగా కూడా అమ్మా న్యూస్ని టార్గెట్ ఓరియంటెడ్గా కూడా పువ్వాడ అజయ్ ఇస్తున్నటువంటి నోటీసులు బేస్ చేసుకొని మిగతా మీడియా ప్రతినిధులు తోడుగా ఉండబోతా ఉన్నారా? మరి అజయ్కి దీనికి సంబంధించి ఇప్పటికే మనం ప్రచురిస్తూ ఉన్నాము, అది వాస్తవమైనటువంటి ఆడియో అనేటిది అందరికి కూడా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన వెళ్తున్నారు అన్నటువంటి ఆడియోను స్వయంగా మనం విన్నాము, అందరూ అన్ని ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మిగతా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు? సో ప్రజల్లో ఈ విధమైనటువంటి ఆడియో బయటికి వెళ్ళింది, ఇది అసత్య ప్రచారం అంటూ కూడా పువ్వాడ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. మరోవైపు ఇది వాస్తవం అంటూ కూడా మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. సో చెప్పినటువంటి సంస్థలపై నోటీసులు ఇచ్చేదాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ చెందినటువంటి నేతలు, కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా ఫోన్ ద్వారా మనకు సంప్రదించి ఈ వార్త అద్భుతంగా చేశారు, ఇది రియాలిటీ, ఒక ఒరిజినాలిటీ, ఒక పర్సన్ యొక్క వ్యక్తిగతంగా చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలు గతం నుంచి ఉన్నాయి. ఇప్పటికే ఇంకొక సామాజిక మాధ్యమంలో కూడా ఇంకో కీలకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ చెందినటువంటి నేతతో పాటు అక్కడ ఆర్టీఐ పోరాట యోధులుగా ఉండి ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు వెలికించినట్టు ఒక సామాజిక ఉద్యమకారుడికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఆ రకంగా మద్దతుగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కూడా ఇప్పటికే ఎటువంటి అమ్మ ఛానల్ కావచ్చు, రిపోర్టర్ కి సంబంధించిన అంశాలు ప్రచురించింది, వాస్తవాలు ప్రచురించినటువంటి దమ్మున్న ఛానల్ అని చెప్పేసి కూడా మన ఛానల్ కి అభినందనలు వస్తా ఉన్నాయి. బట్ పార్టీల వైపు నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది. రేపు రానున్నటువంటి రోజుల్లో లీగల్ గా వెళ్ళాలి అనుకున్న నేపథ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా మరింత కొరివితో నెత్తికోకున్నట్టుగానే ఇప్పుడు ఛానల్స్ తోటి, పత్రిక మీడియా తోటి కూడా ఆ రకంగా వెళ్లి దుర్భాషలాడుతూ ఆ రకం కక్షాదింపు చర్యలు కడితే అదే పద్ధతిలో కూడా స్పందన లభిస్తుంది. బంతిని ఎంత వేగంగా కొడితే అదే వేగంగా మళ్ళీ వెనక్కి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం సూచించదలుచుకున్నాం. ఇప్పటికే అంటే మిగిలినటువంటి పత్రికలు, ఛానల్స్ అన్నిట్లలో ప్రచురించినప్పటికీ అమ్మ ఛానల్ పైన ఎందుకు ఈ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనిని ఎలాగైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేస్తే రానున్న రోజులు దేనికైనా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం క్లియర్ గా మనం చెప్పాలనుకుంటున్నాం. దీంట్లో వాస్తవాలు ఏంటి, దాని అబద్ధాలు ఏంటి అనే విషయాన్ని మరింతగా ప్రజలకి తన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనం క్లియర్ గా చెప్పాలనుకున్నాం. తన తప్పిదాలని కప్పుచ్చుకునేందుకు యాజమాన్యంపై, ఛానల్ పై
కేవలం ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం అనే దాని గురించి మనం తీవ్ర స్థాయిలో మనం కూడా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి దృష్టితోటి మాజీ మంత్రి గారు ఆ రకంగా స్పందించాల్సి, ఆ రకంగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనం సూచించి తెలుసుకున్నాం. ప్రణయ్. సో మొత్తానికి ప్రజల కోసం ఎన్ని నిబంధనలైనా ఎదుర్కొంటాం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం లేవనెత్తుతూనే అమ్మా న్యూస్ ముందంజలో ఉంటుంది. ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసేటువంటి ఏకైక ఛానల్గా కూడా అమ్మా న్యూస్ ఉంది. ఎలాంటి లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కోవడానికి, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అమ్మా న్యూస్ ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది. అవినీతి అంతమొందించేంత వరకు అమ్మా న్యూస్ పోరాడుతూనే ఉంటుంది. ఇలాంటి నోటీసులు ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ అమ్మా న్యూస్ సిద్ధంగానే ఉంటుంది. మా నిజం ఇజన్లా ముందుకు వెళ్ళబోతా ఉంది. ప్రజల కోసమే మా ఎజెండా, అమ్మా న్యూస్ ఎజెండా ప్రజల కోసమే పనిచేస్తూ అవుతుంది. ఇలాంటి నోటీసులను ఎప్పుడైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. పువ్వాడ అజయ్ ఇచ్చిన నోటీసులకు ఖచ్చితంగా కూడా సరైన తీర్పు ఇస్తామంటూ కూడా అమ్మా న్యూస్ యాజమాన్యంతో పాటుగా అమ్మా న్యూస్ ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. నోటీసులు ఎదుర్కోవడం కొత్త కాదు, ప్రజా సమస్యలను లేవనెత్తడమే మా సిద్ధాంతం అంటూ చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికి పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి ఆడియో లీక్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో న్యూస్ ఛానళ్లకు ఇస్తున్నటువంటి నోటీసులపై స్పెషల్ డ్రైవ్.